ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం. ఎంతో మంది రాజకీయ యోధులను అసెంబ్లీకి పంపిన ఘనత ఆ నియోజకవర్గం సొంతం. సిసలైన రాజకీయ చైతన్యానికి, అనూహ్య తీర్పులకు ఆ నియోజకవర్గం పుట్టినిల్లు. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయా? ఊహించని మార్పులు తెరమీదకొస్తున్నాయా? ఒక ప్రధాన పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యారా? హైకమాండ్ ఖరారు చేసిన లోకల్ బాస్కు ఇంటిపోరు తప్పడం లేదా? ఎన్ని మార్పులు చేసినా మారని ఆ నియోజకవర్గ పార్టీ తీరు అధినేతకు తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? సెగలు రాజేస్తున్న ఆ పార్టీ ఏది? వాజ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాజకీయంగా ప్రత్యేకతను సాధించిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కమ్యూనిస్టులతో సహా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. సామాజిక సమీకరణాలు, రాజకీయ పోరు, వర్గాలు, గ్రూపులు ఈ నియోజకవర్గంలో సర్వసాధారణ విషయం. ఎంతోమంది హేమాహేమీలైన నేతలను గెలిపించిన ఇక్కడ నియోజకవర్గ ప్రజలు పార్టీతో పాటు అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు. ఏ పార్టీ అయినా ఇక్కడ ఆచీతూచీ తమ అభ్యర్థిని ఖరారు చేస్తుంది. సత్తెనపల్లిలో సామాజిక సమీకరణాలు సైతం ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ గెలవడం ఎవ్వరికీ అంత ఆషామాషీ కాదు. గెలిచిన వారు పదవి నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టమైన విషయం. ఇదే నియోజకవర్గం నుంచి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ 2014లో విజయం సాధించారు. అనూహ్య మెజారిటీతో కోడెలను గెలిపించిన సత్తెనపల్లి ప్రజలు 2019లో ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలుపొందారు. మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చేతిలో రాంబాబు ఘోరంగా ఓడిపోయారు. సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు ఇలా ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవ్వరికీ తెలీదు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న రాంబాబును తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది అధిష్టానం. అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేసి ఒక్కసారి గెలవగా 2 సార్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అంబటి రాంబాబు వైసీపీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో సత్తెనపల్లికి పూర్తిగా దూరమయ్యారు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న సమయంలోనే సత్తెనపల్లి వైసీపీలో గ్రూపులు కొనసాగాయి. పార్టీ నాయకత్వం రాజీ ప్రతిపాదనలు చేసినా సఫలం కాలేదు. చివరికి అనూహ్యంగా గజ్జల భార్గవ్ రెడ్డిని పార్టీ నాయకత్వం సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నియామకం రుచించని పార్టీలోని కొంతమంది సీనియర్ల వర్గాలు ఇప్పుడు భార్గవ్ రెడ్డికి సహకరించటం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సత్తెనపల్లిలో ప్రస్తుతం కూటమి పొత్తుల కారణంగా వైసీపీ బలహీనంగా కనిపిస్తోంది. అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా రెడ్డి వర్గానికి సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రూపులతో సంబంధం లేకుండా గజ్జల భార్గవ్ రెడ్డిని బాధ్యులుగా నియమించినట్టు సమాచారం. అయితే ఇదే నియోజకవర్గంలో చిట్టా విజయభాస్కర్ రెడ్డి వర్గం బలంగా ఉంది. ఆయన చాలా కాలంగా సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. అంబటి రాంబాబును తప్పించిన తర్వాత ఆయనకు అవకాశం వస్తుందని ఆశించారు విజయభాస్కర్ రెడ్డి. అనూహ్యంగా ఇప్పుడు భార్గవ్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వటం చిట్టా వర్గానికి రుచించటం లేదట. దీంతో ఇప్పుడు భార్గవరెడ్డి నిర్ణయాలను చిట్టావర్గం వ్యతిరేకిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయట. ప్రతిపక్షంలో ఉండటం, కలిసికట్టుగా పోరాడటం చేయాల్సిన సమయంలో ఇలా కీలక నియోజకవర్గంలో నేతలు వర్గాలుగా విడిపోవటం అధినాయకత్వానికి అంతుచిక్కడం లేదట. పార్టీ తిరిగి బలం పుంజుకోవటం జరిగే పనేనా అన్న చర్చ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారుతోంది.